శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు తెలిసిందే. ఈరోజు హనుమ జయంతి. భారతదేశమంతా, విశ్వమంతా కూడా ఆంజనేయ స్వామి వారి రామదూత శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క జయంతిని దేశాలను విదేశాల్లో కూడా చాలా వైభవంగా జరుపుకుంటున్నారు. ముఖ్యంగా మేము ఈరోజున ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి దగ్గరగా ఒక 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి కోనేరు ఆలయం దగ్గర నుండి మాట్లాడుతున్నాం. ఇది ఆంజనేయ స్వామి వారి యొక్క ఇక్కడ హోమం కూడా జరిగింది. మేము మా CMD ప్రాంగణంలో కూడా ఆంజనేయ స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం చేసి తమలపాకులతో వారికి పూజ చేసి దాదాపుగా 4 గంటల సేపు 2.5 గంటల సేపు ఆ పూజా కార్యక్రమం జరిగింది. అలాగే దాని తర్వాత మేము వీరలంకపల్లి గ్రామాన్ని సందర్శించాం. అక్కడ కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క పెద్ద విగ్రహాన్ని ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. దానికి బయలుదేరి ఈ రోజన్నీ చాలా ఆంజనేయ స్వామి వారి కమిటీల్లో చాలా ఆహ్వానాలు ఊరూరా ఆహ్వానాలు ఉన్నాయి. వీరలంకపల్లి గ్రామానికి వచ్చాం. అక్కడ వీరలంకపల్లి ప్రసాదం స్వీకరించిన తర్వాత స్వామివారికి ఒక భారీ విరాళం ప్రకటించడం జరిగింది. అది ఆంజనేయ స్వామి వారి 40 అడుగుల ఎత్తు, ఆ 40 అడుగుల ఎత్తులో ఉన్న ఒక విగ్రహాన్ని స్థాపించడం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. దానికి భారీ విరాళం అడిగారు. దాని మీద శిల్పి దగ్గర వివరాలన్నీ సేకరించి నా దగ్గరికి రమ్మని చెప్పాను. అక్కడ వీరలంకపల్లిలో ప్రసాదం తీసుకున్న తర్వాత అచ్యుతాపురం గ్రామం వెళ్ళడం అయింది. అచ్యుతాపురంలో అక్కడ వెంకటేశ్ అని చెప్పి షోడసాని వెంకటేశ్ అని చెప్పి ఆంజనేయ స్వామి భక్తుడు, అక్కడ కూడా చాలా పెద్ద విగ్రహం ఉంది. అక్కడ కూడా స్వామివారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాం. అక్కడి నుంచి ఇప్పుడు మళ్ళీ కోరుకొండ గ్రామానికి వచ్చి ఇక్కడ స్వామివారి కోనేరు దగ్గర ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహాన్ని దర్శించాం. ఇక్కడ హోమం కూడా జరిగింది. ఇక్కడ నుంచి శ్రీరంగపట్నం వెళ్ళి పందుళ్ళం గుడి దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర అక్కడ కూడా కార్యక్రమం పూర్తి చేసుకుని చివరిగా రాఘవాపురంలో ఒక పెళ్లి కార్యక్రమం ఉంటుంది. దానికి కూడా హాజరవడం జరుగుతుంది. ఈ విధంగా జనాలలో భక్తి విశిష్టంగా వ్యాప్తి చెందడం కానీ, అందరూ కూడా ఈ రామనామస్మరణతో పులకించడం కానీ చాలా మార్పులు చాలా వస్తున్నాయి. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ పోయిన తర్వాత భారతదేశం యొక్క వైభవం, భారతదేశం యొక్క సంస్కృతి, మన యొక్క పండుగల యొక్క విశిష్టత ఇవన్నీ కూడా చాలా వైభవంగా ప్రకాశించడం మొదలైనవి. దాదాపుగా 10 సంవత్సరాలు దాటింది. ఈ ప్రయాణం ఇంకా ముందుకు సాగుతూ భారతదేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచ దేశాలన్నీ గుర్తించి మన పూజల యొక్క అంతరార్థం ఏంటి, పూజల వెనుక ఉన్న సైన్స్ ఏంటి, ప్రపంచ దేశాలన్నీ గుర్తిస్తున్నాయి. మనం నిజంగా మూఢనమ్మకాలతో చేస్తున్న వాళ్ళం కాదు. మనం చేసే ప్రతి చర్య వెనుక సైన్స్ ఉందనే విషయాన్ని ప్రపంచ దేశాలు గుర్తిస్తున్నాయి. అలాగే దివ్యశక్తులు ఏవైతే ఉన్నాయో ప్రపంచవ్యాప్తంగా కూడా హనుమంతుల వారి విగ్రహం ఈవెన్ లాటిన్ అమెరికాలో కూడా ఒక తవ్వకాల్లో బయటపడింది. ఎక్కడ చూసినా రాముల వారి విగ్రహాలు దొరకడం, తవ్వకాల్లో బయటపడడం. భారతదేశం అనేది విశ్వగురువు, అలాగే విశ్వమంతా వ్యాప్తి చెంది ఉంది. భూగోళం అంతా కూడా భారతదేశం యొక్క సంస్కృతి, దేవతలు విస్తరించున్నారనే విషయాన్ని అందరూ గ్రహిస్తున్నారు. సరే, ఈ విషయాన్ని మీకు అందరికీ తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. మీ కంబార్ శ్రీనివాసరావు. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.